హలో అండి, ఇవాళ నేను కూచవరం ఆర్గానిక్స్ అండ్ న్యాచురల్స్కి వచ్చాను. ఇక్కడ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఎలా తయారు చేస్తున్నారో చూపించబోతున్నాను. ఇక్కడ మనకి వేరుశనగ నూనె, నువ్వుల నూనె, కుసుమ నూనె, సన్ఫ్లవర్ ఆయిల్, కొబ్బరి నూనె, ఇంకా బాదం ఆయిల్ కూడా మనకి అవైలబుల్గా ఉంటుందండి. మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ మనకి ఇస్తారు. ఈ వీడియోలో వేరుశనగ నూనె ఎలా తయారు చేస్తున్నారో చూపిస్తానండి. ముందుగా ఒక 11 కేజీల వేరుశనగ తీసుకున్నారండి. తీసుకొని దాన్ని మిషన్లోకి ట్రాన్స్ఫర్ చేశారు. ఈ మిషన్లో లోపల తిరిగేది చెక్క అయి ఉండాలండి. చాలా చోట్ల ఇప్పుడు మనకి అవైలబుల్గా ఉంది, కానీ లోపల మెటల్ కూడా ఉంటుంది. ఆ మెటల్ ఉండడం వల్ల మనకి డిసడ్వాంటేజ్ ఏంటి అంటే హీట్ జనరేట్ అవుతుంది. ఆ హీట్ జనరేట్ అవ్వడం వల్ల అందులో ఉన్న న్యూట్రియంట్ వాల్యూస్ మనకి అందవన్నమాట. అంటే ప్రోటీన్స్ అవి సరి అయినదిలో మనకి దొరకవు. సో ఇలాంటి చెక్క ఉన్న దగ్గర మాత్రం చూసి తీసుకోండి. వీళ్ళు మనకి హైదరాబాద్లో ఎక్కడైనా ఫ్రీ షిప్పింగ్తో 260 రూపీస్కి 1 కేజీ పల్లి ఆయిల్ ఇస్తారండి. ఇలా చూడండి, 1.5 అవర్ 2 అవర్స్ ఇలాగ బాగా గ్రైండ్ అయిన తర్వాత అప్పుడు ఆయిల్ రావడం స్టార్ట్ అవుతుందండి. చాలా స్లోగా తిరుగుతుంది, ఎక్కడ మనకి హీట్ అనేది ఉండదు. అందుకే దీన్ని కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అని అంటారు. మనందరం ప్యాకెట్ ఆయిల్స్కి చాలా అలవాటు పడిపోయాం కదండి. కానీ చూడండి, మనం ఎంత ఆయిల్ వేసినా మనకి ఆయిల్ బయటకి తేరినట్టు ఉండదు. ఎందుకంటే అందులో ఆయిల్ శాతమే చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ప్యాకెట్స్ ఆయిల్లో. ఇది కొంచెం ఆయిల్ వేసినా మనకి టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. సో ప్యాకెట్ హాఫ్ ప్రైస్లో దొరుకుతుంది అని దానికి వెళ్ళకుండా హెల్త్ కాన్షియస్గా ఉండి దీనికి టర్న్ అయితే మంచిదని నా ఆలోచన అండి. చూడండి, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత ఆయిల్ వస్తుంది. ఇలా వచ్చిన ఆయిల్ కింద 2 లేయర్స్లో మనకి ఫిల్టర్ అవుతుందండి. ఫిల్టర్ అయ్యి కింద ఉన్న టిన్లో కలెక్ట్ అవుతుంది. పూర్వం అందరూ ఈ ఆయిల్సే వాడేవారండి. అందుకే చాలా స్ట్రాంగ్గా ఉండేవారు. ఇప్పుడు మనందరం చూస్తున్నాం కదా, ప్రతి ఇంట్లో బీపీ షుగర్ అనేది కామన్ అయిపోయింది. కెమికలైజ్డ్ ఫుడ్ తింటున్నాము. సో బ్యాక్ టు రూట్స్ అని మళ్ళీ మనం అంతా కొంచెం పాత పద్ధతిలోకి వెళ్తే మన హెల్త్ మనం కొంతవరకు కాపాడుకోగలుగుతాము. ఆయిల్ చూడండి ఎంత థిక్గా ఉందో. మనం వాడే ఆయిల్తో మనమే కంపేర్ చేసుకొని చూడొచ్చు. ఇది చూడండి, పల్లి మొత్తం గ్రైండ్ అయిన తర్వాత మిగిలిపోయిందండి అది. ఇవి డైరీ ఫార్మ్స్కి ఇచ్చేస్తారట. చూడండి, మొత్తం మనం 11 కేజీస్ ఆఫ్ పల్లీలు వేస్తే మనకు వచ్చిన ఆయిల్ ఎంత తెలుసా? 4.2 కేజీస్ ఆఫ్ ఆయిల్ వస్తుంది. ఇది మనకి 260 రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది. ఇలా వచ్చిన ఆయిల్ని మళ్ళీ ఇంకొకసారి ఫిల్టర్ చేస్తారండి. ఇలాగా ఆయిల్ కూడా ఫిల్టర్ అయిపోయాక ఇలా మనకి మడ్డులా మిగులుతుంది. ఇవి చూడండి, ఈ కేక్స్ వచ్చి డైరీ ఫామ్ వాళ్ళు తీసుకెళ్తారు. ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మనం వాడే హార్లిక్స్ వాటిలో అన్నింటిలో ఈ మిగిలిందే వేస్తారండి. వెయిట్ గెయిన్ కోసం, వాళ్ళ ప్రాఫిట్స్ కోసం ఇవే వేస్తారు. చూడండి, ఇలా ఆయిల్స్ అన్నీ బాటిల్స్లో నింపి అవైలబుల్గా ఉంచుతారు. మనకి కేజీ, హాఫ్ కేజీ నుంచి 5 కేజీ 10 కేజీస్ ఎంత అన్నా సరే మనకి అవైలబుల్గా ఉంటుందండి. ఇక్కడ ముందుగా చెప్తే మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే ముందుగా చెప్తే పట్టి ఉంచుతారు. అదర్ ప్లేసెస్కి అయితే వీళ్ళు మినిమల్ కొరియర్ ఛార్జెస్ తీసుకొని మనకి షిప్పింగ్ కూడా చేస్తానని చెప్పారండి. మీకు వాళ్ళ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. చూసారు కదండి, హెల్తీ ఆయిల్ మన కళ్ళ ముందే ఎటువంటి కల్తీ లేకుండా ఎంత బాగా తయారవుతుందో. ఇక్కడ ప్రెమిసెస్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారండి. సో చూసారు కదా, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఎలా తయారు చేస్తారో. నెక్స్ట్ టైం మళ్ళీ వేరే ఆయిల్స్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారో చూపిస్తానండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.